అనేటువంటి అంశాన్ని మాటని మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి అద్వితీయ అనే వాటిని మనం ఆలోచించినట్లయితే, అద్వితీయ అనే మాట మనం ఆలోచన చూస్తే ఏకం, ఒకే ఒక్క, ఒకటి, ఒకే ఒక్క అంటే రెండవ వారికి అవకాశం లేనటువంటి అద్వితీయ అనేటువంటి పేరు. ఒకే ఒక్కడు, ఇక రెండవ వారికి అవకాశం లేదన్న విషయాన్ని మనం సంస్కృతాన్ని గమనించాలి. ఆ ఒకే ఒక్క సత్యదేవుడు ఎవరు అనే విషయాన్ని మనం గ్రంథాన్ని అడుగుతున్నాం. లోకాన్ని అడిగితే శతకోటి ప్రశ్నలు వస్తాయి. లోకాన్ని అడిగితే ఎంతో మంది మనం చూపించవచ్చు, మనకు అవసరం లేదు. కానీ బైబిల్ గ్రంథాన్ని అడిగితే నిజమైన సత్యదేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్పేటువంటి అంశాన్ని మనం ఆలోచించగలుగుతున్నాం. కాబట్టి స్పష్టంగా మనం ఈ విషయాన్ని మనం ఒప్పుకోవడానికి సహజంగా దేవుడు ఉన్నాడనే మాట అంటే నమ్మేవారు ఉన్నారు, దేవుడు లేడని నమ్మేవారు కూడా ఉన్నారు, అవును కదా. కాబట్టి సహజంగానే కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం ప్రారంభించిన మాటలో దేవుడు లేడని బుద్ధిహీనులు ఎక్కడ తమ హృదయంలో అనుకుంటూ అన్నాడు. దేవుడు లేడని తమ హృదయంలో బుద్ధిహీనులు అనుకుంటారని చెప్పారు. సరే, అలా చూస్తే కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని మనం గ్రంథాన్ని గమనిస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటేనే ఆ బుద్ధి లేనివాడు భూమి మీద ఉన్నాడు, అవును కదా. ఆ బుద్ధి లేనివాడు భూమి మీద ఎవరికి వచ్చాడు? దేవుడు సృష్టించడానికి వచ్చాడు. దేవుడి సృష్టిలో భాగమే వాడు తప్ప కొత్తదేం కూడా కాదు. కాబట్టి దేవుడు లేని బుద్ధిహీనత మనం అనుకున్నా సరే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలంటే తాను సృష్టించిన ప్రతి వస్తువును ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. భూమి అవ్వచ్చు, ఆకాశం అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు, జలం అవ్వచ్చు, మంచు అవ్వచ్చు, ఈ భూమి మీద సృష్టించిన ప్రతి వస్తువును మీరు ఆలోచన చేస్తే క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఎందుకోసం అన్నాడు గౌరవ రాష్ట్రపతి 12వ అధ్యాయం 19-20 అపోస్తలుడికి వచ్చాడు. గౌరవ రాష్ట్రపత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది. గౌరవ రాష్ట్రపత్రిక 1వ అధ్యాయము 20-22 వచనాలు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వములు జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతుందని చూశారు. ఎలా తేటపడుతుంది? ఆలోచిస్తే ఏమని? సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచిస్తే ఆ సృష్టించబడిన ప్రతి వస్తువు వెనక ఎవరున్నారంట? దేవుడు ఉన్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా లేఖనాలు బోధిస్తున్నాయి. కాబట్టి లేఖనాలు బోధిస్తున్నాయి. కానీ మరి ఆ దేవుడు ఎప్పుడున్నారు? ఆ దేవుడు పుట్టినదానికి ఏమైనా సమయం ఉందా? ఆ దేవుడు మరణించడానికి ఏమైనా సమయం ఉందా అంటే లేదు. కాబట్టి ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి 90వ కీర్తన 2వ వచనం చూస్తే పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడు అనే మాట చెప్పబడింది. ఆ మాట మోషే చెప్తున్నాడు. ఏమనట? పర్వతములు పుట్టింపక మునుపు, భూమిని లోకాన్ని పుట్టింపక మునిపే నువ్వు యుగ యుగాలకు దేవుడు అని వచ్చారు. అంటే యుగాలు మారచ్చు, కాలాలు మారచ్చు, కానీ దేవుడు మారడం. కానీ మనం మార్చాం. బైబిల్ ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుడు మార్చుకున్నారు. వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా దేవుడు మార్చుకున్నారు. కానీ ఆ నిజమైన సత్యదేవుడు ఎవరు అన్నటువంటి అజ్ఞానంలో నేటి క్రైస్తవ భక్తి ముందుకు వెళ్ళడం తప్ప నిజమైన దేవుడు ఎరగనటువంటి మైనం ఆమె ఆలోచించేపోతామన్నాం. కాబట్టి భూమిని లోకములను పుట్టింపక ముందు యుగయుగములకు నీవే దేవుడు అనే మాట చెప్పబడింది కదా. యుగయుగాలకు నువ్వే దేవుడు. ఆ దేవుడు ఎంతమంది ఉన్నారా? లక్షల్లో ఉన్నారా? కోట్లలో ఉన్నారా? ఊళ్ళో ఉన్నారా? ఇద్దరులో ఉన్నారా? ఒక్కలో ఉన్నారా? గ్రంథం అయితే ఒకటే చెప్తుంది, లోకం అయితే ఎన్నో చెప్పచ్చు. లోకం చెప్పచ్చు, క్రైస్తవం కూడా ఎన్నో అని చెప్పచ్చు. కానీ మనకు అనవసరం. బైబిల్లో ఉన్న ఆధారాలు మాత్రమే మనకు అవసరమైంది. కాబట్టి ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చూసినా, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు చెప్పింది క్లారిటీగా. ఏమన్నట? ఒక్కడే దేవుడు చెప్పింది. ఒక్కడే దేవుడు అంటే ఓన్లీ వన్ గాడ్, ఒకే ఒక్క దేవుడు చెప్పింది గ్రంథం క్రైస్తవులకు.
అంటే ఒకే ఒక దేవుడికి అర్థపెట్టి రెండవ వారు ఎవరు లేరని అర్థమిచ్చేటువంటి భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంటే అయినా ఏడో ఆలోచన చేస్తాం, ఏదో ఆలోచన చేస్తాం తప్ప నిజమైన దేవుడు ఒక్కడేనని ఆయన ఉనికిని ఆయన ఉద్దేశాన్ని ఎరగలేనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో నేటి క్రైస్తవులు ఓకే దేవుడు ఉన్నారని తెలుసుకుంటున్నాం, దేవుడు ఒక్కడైనా తెలుసుకుంటున్నాం. ఎవరా దేవుడు? లోకాన్ని అడిగితేనేమో ఇంకెవరండి? యేసుక్రీస్తు దేవుడు అని చెప్తుంది. అదే బైబిల్ అడిగితే కాదు ఎవరంట? యెహోవాయే దేవుడు అని చెప్తుంది. లోకం నమ్మే మాటలు కావాలా, బైబిల్ చెప్పే మాట కావాలా? బైబిల్ చెప్పే దేవుడు కావాలా, లోకం చూపించే దేవుడు కావాలా మనకంటే లోకం చెప్పే ఏ మాయ మాట ఆధారంతో కూడినటువంటి బైబిల్లో చెప్పేటువంటి మాట దయచేసి ఒకసారి 103 యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి అని చెప్పాడు. ఎవరంట? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడు తెలుసుకోవాలి. ఎవరు? ప్రపంచమంతా, ఎంటైర్ వరల్డ్, ప్రపంచమంతా యెహోవాయే దేవుడని తెలుసుకోవాలని లేఖనాలు బోధిస్తున్నారు. నిజంగా క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళే నీకు యెహోవాయే దేవుడని తెలియకపోతే ఆయన సంతోషించడు. ఎవరైనా సృష్టికర్త అయినటువంటి దేవుడు సంతోషించేటువంటి ఆస్కారం లేనే. ఎప్పుడు సంతోషిస్తాడంట? నిజదేవుడిని పక్కన పెట్టి ఆయన పంపినటువంటి ఆయన దేవుడిని నమ్మి ఆరాధన చేస్తే, ఆలయం చేస్తే, ఉపవాసం చేస్తే సంతోషపడే దేవుడేమీ కాదు ఆయన. లేఖనాల వరకు ఆనందిస్తాడు. ఆయన ఎప్పుడు ఆనందిస్తాడని ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ అధ్యాయం క్షమించండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచన భాగంలో ఉన్న అంశాన్ని మనం 24వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచన భాగాన్ని లేదా 23 చదవబోతున్నాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎవరితోటి? ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో మాట్లాడుతున్న దేవుని మాట అది. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడనగా భూమి మీద ఎందుకు ప్రొఫెసూసు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను తెలుసుకున్నాడని బట్టి అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించువాడనని ఏమంటారు? యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మాట్లాడుతున్న సంగతి. ఎప్పుడు ఆనందిస్తాడంట? భూమి మీద చూపేది నేనేనని నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి మాత్రమే నేను ఆనందిస్తాను అనే మాట లేఖలో చెప్పబడింది. కాబట్టి నిజమైన అద్వితీయ సత్యదేవుడైన యెహోవాని విడిచి ఆయన పంపినటువంటి యేసుక్రీస్తునే మా దైవము మా దేవుడని నమ్మి కొలిసే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించమని మనవి. గ్రహిస్తున్నావా? దేవుడెవరో గ్రహించావా? సృష్టికర్త ఎవరో గ్రహించావా? ఆయన ఉనికి నీకు అర్థమైందా? కాలేదు. నిజంగా ఆయన ఎవరో నీకు తెలియకపోతే, ఆయన నువ్వు తెలుసుకోకపోతే, ఆయన నువ్వు గ్రహించకపోతే దేవుడు నీకు ఏమీ దయచేయడం తాను నిత్య జీవం ఉంటుంది. నేను మీకు దాన్ని ముగింపులో జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఏదో ఆశామాషగా యేసుక్రీస్తు నమ్ముకొని ఏదో చెరువులోకి వెళ్ళో కారులోకి వెళ్ళో భక్తులు పొంది ఆదివారం యేసుక్రీస్తు ఆరాధన చేస్తే నిత్య జీవం వచ్చిందని నమ్మే ప్రజలు ఉన్నారు. ఆ వరమ ఖచ్చితం కాదు. ఆ నిజమైనటువంటి లోకములో ఉన్న భ్రమను విడిచిపెట్టి పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని సారాంశాన్ని గుర్తించలేకపోతే నువ్వు లోకస్తుడు తప్ప దేవుని వారసుడు, దేవుని పిల్లలు కాదనే విషయాన్ని లేఖనాలు మాట్లాడుతున్నట్టు దేవుని పిల్లలారా. కాబట్టి దేవుడు ఒక్కడేనని, ఆ దేవుడు యెహోవాయే తెలుసుకోవాలని చెప్తున్న గ్రంథం. అయితే నువ్వు తెలుసుకున్న దేవుడికి, నువ్వు గ్రహించిన దేవుడికి ఏమైనా రూపం ఉన్నదా? ఉందా రూపం? ఉందా? దుర్గమాటలు చెప్పుకొచ్చాడు 29:40
వచ్చిన భాగంలో పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద ఉండు నేల ఎందే గాని ఏ రూపానికి అని అన్నాడు. ఏ రూపం అంటే నువ్వు నిజంగా మొక్కాలంటే నీకు ఏదో ఒక రూపం నీ కళ్ళకు కనబడాలి. కానీ కళ్ళకు కనబడితే మొక్కే భక్తి క్రైస్తవుని భక్తి కాదు. లేఖలు మాట్లాడుకుంటున్నాయి ఏ రూపానికి దేవుని పేరు పెట్టారు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇవాళ ఏ క్రైస్తవ కుటుంబాలు చూస్తే యేసుక్రీస్తు ఫోటోలు లేకుండా యేసుక్రీస్తు సిలువ లేకుండా కొత్తగా బండి కొన్నా కారు కొన్నా ప్రతి దాని మీద సిలువ ఉండాలి, సిలువ మీదే ఉండాలి, కళ్ళకు సున్ని ఉండాలి. చూసారా ఫ్యాషన్? నిజంగా దేవుడు లేఖనాలు ఏం మాట్లాడుతుంటున్నాడు? ఏ రూపానికి సంబంధం లేదు. నువ్వు దేవుడిని మొక్కాలన్నా దేవుడిని నమ్మాలన్నా ఏ రూపాన్ని కంటితో నువ్వు చూడకూడదు. ఇవాళ ఉన్న భక్తి లేదు. ఇది ఎవరు కుటుంబం అంటే ఇది యేసుక్రీస్తు కుటుంబం అంటారు. ఏం చూసినాయి నిజంగా వాడాడు, వాడు పొట్ట పూసుకోవాలని తయారు చేశాడు. కానీ అదే బొమ్మ అదే దేవుడు అని లేకంగానే ఆయన ముఖం చూసేవాడు ఉన్నారు. ఈ ముఖాన్ని బొమ్మలో ఉన్న యేసుక్రీస్తు ముఖాన్ని చూసి ఆయనే దేవుడని నమ్మేటువంటి అజ్ఞాన క్రైస్తవ్యం కొండంతపల్లి దేవుడు. ఏ రూపానికి నిజమైన క్రైస్తవుడు లేఖనాలు అనుసరించే క్రైస్తవుడికి ఏ రూపంతో పర్లేదని విషయాన్ని గ్రంథమైన బోధిస్తుంది. కానీ ఈయన ఏసయ్యని చెప్పగలవా? ఆయన ఏసయ్య చెప్పగలవా? చెప్పడానికి కావాలా? ఏ రూపానికి సంబంధం లేదు కదా మనం బోధిస్తుంటే ఆ రూపాన్ని బట్టి నువ్వు దేవుడు అంటున్నావంటే నువ్వు చేసేదే విగ్రహాలు కదా. లోకంలో దేవుని ఎరగ చేసేటువంటి పనిలో పరిస్థితి దేవుని ఎరిగామని చెప్పుకుంటూ నువ్వు చేసే పని కూడా అదే తప్ప ఏమైనా వ్యత్యాసం ఉందా? లేనివని భావాన్ని గమనించమని దేవుని పిల్లల లెక్కలు బోధిస్తున్నాయి. కాబట్టి సహజంగా ఏమనుకుంటారు అంటే చాలా మంది కర్రలు కొంటే మట్టిది కొంటే ఉపయోగం లేదు కాబట్టి బంగారాన్ని కొంటాం, వెండిది కొంటాం, రాతిది కొంటాం అనేటువంటి భ్రమలో ఉన్నారు. దాని గురించి కూడా కొన్ని చెప్తున్నాడు. కొంచెం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 29వ వచ్చిన భాగాన్ని మీరు పుస్తక గ్రంథాన్ని గమనిస్తే అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 29వ వచ్చిన భాగాన్ని లేఖనాల్లో మనం గమనించినట్లయితే 29వ వచ్చిన భాగాన్ని కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మచ్చబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఏమండి? నువ్వు అనుకునే వెండిలోను బంగారంలోను రాతిలోను ఎలాంటి దైవత్వానికి సంబంధించిన పోలికలు లేవనే విషయాన్ని క్లారిటీగా గ్రహిస్తుంది. అయినా వెండి విగ్రహాన్ని కొనుకొచ్చుకుంటాం, రాతి విగ్రహాన్ని కొనుకొచ్చుకుంటాం, అయినా బంగారు విగ్రహాన్ని కొనుకొచ్చుకొని దానికి నిత్యం పూజలు చేసే పరిస్థితుల్లో క్రైస్తవులు మనకి చాలా విచారకరమైన సంగతి. కాబట్టి కనపడే ఏ రూపానికి క్రైస్తవులకు సంబంధం లేదని కదా మనకు తెలుస్తుంటే వాక్యం ఎరిగిన క్రైస్తవులు గ్రంథాన్ని బోధన క్రైస్తవులకి ఇంకా అర్థం కావట్లేదు. ఏ రూపం దేవుడిది కాదని, దేవుడు ఆత్మస్వరూపేని, దేవుడు అదృశ్యుడనే విషయం కదా మనం బోధిస్తుంటే కనపడే రూపంతో క్రైస్తవులకు పనుందా? కనపడే రూపంతో క్రైస్తవులకు పనుందా? నువ్వు నమ్మాల్సిన దేవుడు, నిన్ను పుట్టించే దేవుడు ఏమైనాడు అంటే ఆయన అదృశ్యుడైన దేవుడు అని చెప్పుకొచ్చింది. కాబట్టి దేవుడు నువ్వు నమ్మాలి అంటే ఆయనకు ఉండవలసిన ఖచ్చితమైనటువంటి క్వాలిటీస్ నీకు తెలుసా? అవి తెలియక వల్లే ఇలాంటి పొరపాటు జరుగుతున్నాయి. నిజంగా దేవుడు ఉన్నాడు అని అంటే ఆయన వెనక సృష్టి ఉందనంటే మనం ఆయన సృష్టికర్తనంటే ఆయన ఎలాంటి వాడో ఆయన లక్షణాలు తెలుసా? నిజంగా దేవుడిని వాటికి అర్థం ఏంటో తెలుసా? దేవుడిని వాటికి అర్థం ఏంటంటే స్వయంభవుడైన తనకు తానుగా ఉన్నవాడు, ఎవరి మీద ఆధారపడిన వాడే దేవుడు. మనల్ని పుట్టించిన వాడే దేవుడు కానీ మనం తయారు చేసిన వాడే దేవుడు తప్ప మనం తయారు చేసిన వారు ఎవరు దేవుళ్ళు? దేవుడు కాదు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం అనుకునేటువంటి వెండినైనా బంగారమైనా రాతినైనా దానిలో ఆ రూపాన్ని చెక్కేది ఎవరు? మానవులే కాదు. వాళ్ళు ఆ భ్రమని నీకు కల్పిస్తున్నారు, ఆ భ్రమలే ముందుకు పెడుతున్నారు తప్ప భ్రమను విడిచిపెట్టి వాక్యాన్ని అనుసరించి నిజంగా మేము ఆరాధించే దేవుడు ఏ వెండిలో లేడు, మేము ఆరాధించే దేవుడు ఏ విగ్రహంలో లేడు, ఏ బంగారం లేడని విశ్వాస సత్యాన్ని క్రైస్తవ భక్తులకు అర్థం కావడం లేదు. గ్రంథంలో అయితే ఉంది, గ్రంథంలో బోధిస్తానే ఉన్నాడు. ఏ రూపానికి మీరు సాగిపడి నమస్కారం చేయొద్దు ఇక్కడ దేవుడు వ్యక్తమకాలం 20-4 వచ్చిన మాటల్లో. ఇక్కడ మనం చదివే అపోస్తలుల 10:29 ఆ మనుషులు చమత్కార కల్పన వలన మలచబడిన వెండిలో లేను,
బంగారుడైనను రాజుడైనను దేవత్వం పోలిదని తలంచకూడదు అని చెబుతున్నాడు లేఖనాలు. అయినా మనకిచ్చి ఫిక్స్ వెళ్ళే పరిస్థితిలో ఉంది. అయినా మన శాదస్తం దగ్గర పరిస్థితిలో లేదు. కాబట్టి ఆ అద్వితీయ దేవుడు ఆయన ఏమైనాడంటే, అంటే మనం అనుకునే దేవుడు ఏమైనాడంటే ఆయన అదృశ్యుడు. ఎవరంట? అదృశ్యుడు అని చెప్తున్నారంటే మనం ఆరాధించే దేవుడికి చూసినటువంటి లక్షణాలు మీరు చూస్తే ఆయన అదృశ్యుడు అంటే అర్థం ఏంటంటే కంటికి కనబడని వాడు. అదృశ్యుడు అంటే అర్థం ఏంటంటే కంటికి కనిపించిన వాడు. దృశ్యమైన అంటే కంటికి కనబడేది. కానీ మనం అనుకునే దేవుడు మాత్రం ఆయన అదృశ్యుడు. ఏ మానవుడి కంటికి కనిపించని దేవుడు అనే భావాన్ని గ్రంథం తెలుస్తుంది. అంటే కనిపించని దేవుడు అని అర్థం ఏంటంటే దేవుడు ఆత్మ అని చెప్పేస్తాడు. యోహాను 4:4 ఏం చెప్పాడు? యోహాను 4:4 దేవుడు ఆత్మ అని చెప్పాడు. యేసువారు చెప్పిన మాట దేవుడు ఆత్మ అని చెప్పాడు. అంటే ఆత్మకి ఏమైనా స్వరూపం ఉందా? స్వరూపం లేవండి. స్వరూపం లేనటువంటి దానికి నువ్వు ఎలా రూపాన్ని చేయగలవు? రూపాన్ని చేయమంటే అది కేవలం నీ సొంత తలంపే కదా, అది నీ సొంత ఉద్దేశమేగా. ఇలా ఉంటాడని నువ్వు ఊహించడమే కదా. ఊహించడం అనేటువంటిది కాదు కదా లెక్కల ప్రకారంగా. కాబట్టి ఏ రూపానికి నువ్వు దేవుడిని పేరు పెట్టద్దు, ఏ రూపానికి నువ్వు దానికి సాగిన నమస్కారం చేయొద్దని ఆనాటి ఇశ్రాయేలులకు ఈనాటి క్రైస్తవులకు కూడా బోధించబడుతున్నా. ఇంకా మనకి ఏం కావాలంటే రాతి విగ్రహాలు కావాల్సి వచ్చింది, బంగారు విగ్రహాలు కావాల్సి వస్తుంది, కాబట్టి ఇంకా ఫోటోలు కావాల్సి వస్తుంది, ప్రేమలు కావాల్సి వస్తుంది, కలర్ఫుల్గా శివులు కావాల్సి వస్తా ఉంది. ఇంకేంటి పరిస్థితి? లేఖనాస్త్రమైన క్రైస్తవుడువా లేదా లోకాన్ని నటించే క్రైస్తవుడువా? లేఖనాస్త్రమైన క్రైస్తవుడువా లోకాస్త్రమైన క్రైస్తవుడువా? ఏ క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది మనమే తప్ప లోకం కాదు. కాబట్టి క్రైస్తవులుగా బైబిల్ పడుతున్న అర్థం కంటే దేనికి అంటే ఏదో ఆచారాల కోసం కాదు, లేఖనాలలో ఉన్న సారాంశాన్ని గుర్తించగలిగితే దేవుడు నీకు అందిస్తాడు. లేఖనాల్లో ఉన్న సారాంశం ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఆ ఒక్కడే దేవుడు అదృశ్యుడు అని చెప్పింది. ఏ రూపంలో చెప్పింది. కానీ రూపాలు చేస్తున్నావు, ఆ రూపాలు పొరపరుచుకుంటున్నావు, ఆ రూపాన్ని విరుణిస్తున్నావు, ఆ రూపాన్ని బట్టి దానికి దండ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది ఎలా ఉంటుంది అంటే అర్థమేంటి? లేఖనాల వెలుగులో నీ జీవితాన్ని వెలిగించుకుంటావు. లేఖనాలే ఉంటే మన జీవితాన్ని వెలిగించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఆ లేఖనాల వెలుగులో మనం చీకటి కూడా ఎదుర్కొంటున్నాడు తప్ప నిజమైనటువంటి సత్యాన్ని, నిజమైనటువంటి భక్తి భావాన్ని మనం ఎక్కలేని వారంగా ఉన్నామనే భావాన్ని ఖచ్చితంగా మనం బోధిస్తుంది. కాబట్టి 1 తిమోతి పత్రిక 1:17 ఉందంటే ఆయన అదృశ్యుడు అని చెప్పుకొచ్చాడు. ఎవరంట? అదృశ్యుడు అని చెప్పుకొచ్చాడు. లక్షణాలు అదృశ్యుడు పెట్టి ఏ మానవుని కంటికి కనపడని వాడు అని చెప్పుకొచ్చాడు. చాలా మంది ఏమంటారంటే మేము రాత్రి దేవుడిని చూసాం, దేవుడు కళ్ళకు వచ్చాడు, అట్లా దర్శనం వచ్చాడు, ఇట్లా దర్శనం చెప్పే మాయ మాటల ముఠాకోరు ప్రపంచంలో రాకపోలేదు. గ్రంథం బోధిస్తుంది ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, ఏ నరుడు చూడలేదు. ఒకవేళ చూస్తే ఆ వ్యక్తి బ్రతకడం అని చెప్పి గ్రంథం మనకు బోధించింది. లేఖనాలు ఇలాగ బోధిస్తామంటే ఈ రాత్రి మాట్లాడా, పగులు మాట్లాడా, రాత్రి మాట్లాడితే మాయ మాటల ప్రపంచం నమ్మేస్తాం. కానీ లేఖనాలు ఏనాడో వదిలిపెట్టింది దేవుడు చూస్తే ఎవడో బతకడానికి ఆస్కారం లేదు. దేవుడు ఆత్మ, ఆత్మకి నీకెలా కనపడుతుంది? చాలా మంది మన కళ్ళ ముందే మనుషులు చచ్చిపోతూ ఉంటారు, సరిపోతూ ఉంటారు. అర్థమేంటి? సరిపోయినటువంటి ఆత్మకి ఏమైంది? జీవాత్మ వెళ్ళిపోయింది. చూసావేంటి? చూద్దామని శాస్త్రవేత్తలే తల ముందు తపస్సు చేశారు. శాస్త్రవేత్తలే తపస్సు చేశారు. అపస్మారక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ వ్యక్తి సరిపోతున్నాడు, ఆత్మ సరిపోకుండా ఇక్కడే బంధించాలని ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త సర్వం. ఒక మ్యూజియంలో పెట్టారు డెడ్ బాడీ తీసుకొచ్చి, చుట్టూ అర్థాలతో బిగించేసింది. అర్థాలతో బిగించి ఆత్మని ఎక్కడికి వెళ్లకుండా చేయాలనుకున్నారు. ఆ ఆత్మను తేవడం కానీ, ఆ ఆత్మను ఆపడం కానీ ప్రపంచంలో ఏ మానవుని తరం కాదనడానికి ఆధారం లేదు. చేయాలని చూశారు. కానీ దేవుడు తన ఆత్మను తీసుకువెళ్లే సమయానికి ఆ గాజు ఫ్రేమ్ బద్దలైపోయింది. ఆపగలరా? ఈ తరం కాదు, నా తరం కాదు, ప్రపంచంలో ఎవరి తరం కూడా కాదు. ఆత్మ కంటి కనబడిందా? కాబట్టి దేవుడు ఆత్మ, ఆయన అదృశ్యుడు, ఆయన ఆత్మని చెప్పింది కదా. మరొక సంగతి రెండవ విషయం ఏంటంటే ఆయన నిత్యుడు అని చెప్పుకొచ్చింది. ఆయన సకల యుగాలలో రాజు చెప్పుకొచ్చేసింది. ఆయన నిధులకు అర్థం ఏంటంటే ఆయన సంవత్సరాలకే లేదు,
అంతము లేదు చెప్పుకొచ్చింది. ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి 102వ కీర్తన, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 102వ కీర్తన భాగంలో మహోన్నతమైన దేవుడి గురించి, ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాల గురించి గ్రంథము ఈ రీతిని మొత్తం బోధిస్తుంది. మనం ఆలోచించమని మనవి. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 27వ భాగాన్ని, నీవు ఏకరీతిగా ఉండువాడు, నీ సంవత్సరములకు ఏలేదు అంతము లేదు అని చెప్పుకొచ్చాడు. ఏకరీతిగా మనమంతా ఏకరీతిగా ఉన్నామా? భూలోకంలో తల్లి గర్భంలో పడినప్పుడు పసికందులాగా ఉన్నాం, బాలులాగా ఉన్నాం, యవనస్తులాగా ఉన్నాం. తర్వాత పెద్దవాడయ్యా, పిల్లలకు తండ్రి, తాతవి, ముత్తాతవి అయిపోయి ఎన్నో రకాలుగా ప్రమోషన్స్ వెళ్ళాం. కానీ ఉన్నావా? ఒకనాడు బాలుడివి, ఇవాళ వయోవృద్ధుడివి. ఒకనాడు 2 కాళ్ళు, ఇవాళ 3 కాళ్ళు. ఉందా? ఏకరీతిగా ఉన్నావా? ఈ మూలంలో పుట్టిన ఏ మానవుడు ఏకరీతిగా ఉండేవాడు కాదు. ఆయన అంటే సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ముసలివాడు కాదు, ఆయన పుట్టిన తేదీ మరణ తేదీలు అసలు లేనే లేవు. కాబట్టి అది మనం బోధిస్తుంది. ఆయన సంవత్సరంలో అంతము లేదు, ఆయన ఏకరీతిగా ఉండేవాడనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి మొదటి లక్ష్యం ఏంటంటే ఆయన అదృశ్యుడు, 2వ లక్ష్యం ఏంటంటే ఆయన నిత్యము ఉండేవాడు, 3వది ఏంటంటే ఆయన సర్వాంతర్యామి అని చెప్పుకొచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇండియాలో ఉన్నాడు, భారతదేశంలో ఉన్నాడు, ఏ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఉన్నా ఆయన ఉన్నాడు. ఆయన అంతటా కూడా ఉన్నవాడు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంటారు. ఇర్మియా గ్రంథం చదువుకున్న సమయంలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ భాగాన్ని, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ భాగాన్ని మన గ్రంథం నుంచి గమనించగలిగినట్లయితే, నేను సమీపమును దేవుడును మాత్రమేనా, దూరమును దేవుడును కానా? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నాకు కనబడకుండా రహస్య స్థలములను దాగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశం ఎదంతటను ఉన్నవాడు కానా అన్నాడు. చూసారా? భూమి ఆకాశం ఎదంతటను కూడా ఉన్నవాడు ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. ఎక్కడ ఉన్నాడు అక్కడ లేడు చెప్పేటువంటి ఛాన్స్ ప్రపంచంలో ఎవరికి లేదు. ఆయన అంతటను ఉన్నవాడనే విషయాన్ని లేఖనంలో మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయా లేదని ప్రతి మానవుడు కూడా భూమి మీద ఆలోచించాలి ఈ విషయంలో. కాబట్టి చెప్తున్నాడు, మనం ఆరాధించే దేవుడు అదృశ్యుడు, ఆయన నిత్యముండేవాడు, అంత మాత్రం కాకుండా ఆయన సర్వేంతర్యామి. 4వది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ భాగాన్ని మీరు చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ కూడా లేఖనాలు మాట్లాడుకుంటున్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ భాగంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవడును లేడు, ఒకడును కూడా లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అని చెప్పారు. చూసారా? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అని చెప్పి క్రైస్తవులకు అర్థమయ్యే రీతిలో గ్రంథం మనకు బోధిస్తూ ఉంటే ఎవరెవరో చేసుకొచ్చి ఎవరెవరో చేస్తూ ఉంటాం ఈ భూమి మీద జీవించే మన జీవితాల్లో. కాబట్టి మాట్లాడుతారు ఆయన పరిశుద్ధుడు అన్నారు. అంటే అటువంటి ఎలాంటి పాపము, ఎలాంటి అపవిత్రత, ఎలాంటి కళంకము లేనటువంటి నిర్దోషి నిష్కళంకుడు ఆయన పరిశుద్ధుడు. ఎలాంటి పాపం అనేటువంటి మచ్చలేనటువంటి వాడే దేవుడు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. మరొక విషయం ఏంటంటే ఆయన అనంత జ్ఞాని అన్నాడు. ఏ జ్ఞాని? అనంత జ్ఞాని. అటువంటి ఆయన జ్ఞానానికి ఏ లేదు, ఆది లేదు, అంతము లేదు చెప్పొచ్చాడు. కాబట్టి ఆయనకున్న తన అనంత జ్ఞానం చేత ఏం చేశాడు? అనంత జ్ఞానము, సర్వాధికారి, ఆయన సర్వజ్ఞ సంపన్నుడు, ఆయన అంతటిలో అన్ని వాటి కూడా ఉన్నవాడి విషయంలో మనం బోధిస్తుంటే ఆయన అనంత కింద వచ్చిన చూసినటువంటి సమూయేలు మొదటి గ్రంథంలోని 2వ అధ్యాయం 3వ భాగంలో, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు అని చెప్పుకొచ్చాడు. అనంత జ్ఞాని అన్నాడు. ఆ అనంత జ్ఞానానికి ఆధారం ఏంటో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం చదువుదాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన అనంత జ్ఞానానికి ఆధారం ఏంటో లేఖనాలు ప్రస్తావన చేస్తూ వచ్చాయి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12, 13 వచనాలు. ఆయన
తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానముల చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విచారపరచను. ఆయన ఆజ్ఞయిగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగముల నుండి అవి ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్టుగా ఆయన మెరుపులు పుట్టించును. తన తన ధనాగారంలో నుండి గాలి రాణించును చెప్పుకొచ్చాడు. అంటే ఆయన జ్ఞానానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, గొప్పదనం ఏంటో, ఇమేజ్ ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అనంత జ్ఞాని అవడానికి ఆధారం జ్ఞాపకం చేస్తుంటారు. కాబట్టి తన జ్ఞానము వలన నిజంగా ప్రపంచాన్ని దేవుడు చేస్తున్న విషయాన్ని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి దేవుని పిల్లలారా. కాబట్టి దేవునికి రూపం లేదని, దేవుడు ఆత్మని, ఆయన అదృశ్యుడని, ఆయన సర్వేంద్రయామి అని, ఆయన పశువుడని, ఆయన అనంతజ్ఞాని అని, ఆయన సర్వశక్తి గలవారనే విషయాన్ని కూడా లేఖనాలు బోధిస్తున్నాయి. కాబట్టి నిజంగా నీవు దేవుడు అనుకున్నటువంటి వ్యక్తికి ఈ ఖచ్చితమైనటువంటి సహజాక్షరాలు లేకపోతే అవి ఎవరు కాదు, దేవుడు కాదు. ఒకవేళ నీ మనసులో ఉండొచ్చు, కానీ అది బైబిల్ యొక్క దేవుడు కాదనే విషయాన్ని కూడా మనం గమనించవలసిన ఆవశ్యకత మన మీద దేవుడు వాళ్ళ. కాబట్టి ఆయన భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని కూడా ఆయన మనల్ని సృష్టించారు. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు సదనవాది ఎవరో లేదు. ఏమండి? ఆదికాండం 1వ అధ్యాయం మీరు ఎవరో సదనవాది ఎవరో ఉండరు. దేవుడు 6 దినాలు సృష్టి చేశాడు. ఎన్ని దినాలు? 6 దినాల సృష్టిలో దేవుడు అన్నింటినీ చేశాడు. వేటిని బట్టి సృష్టి చేశాడు? విత్తును బట్టి చెట్టుని, గుడ్డును బట్టి పక్షిని చేశాడా? సహజంగా మనం ఏమనుకుంటామంటే మనం అనుకునే ప్రశ్నలు, మనకేసే ప్రశ్నలు ఏమంటే విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అనే ప్రశ్న మనం వేస్తా ఉంటాం సహజంగా. ఈ ప్రశ్నలకి చెంపపెట్టు సమాధానం తెలుసా మీకు? కోడి ముందా, గుడ్డు ముందా, ఇత్తు ముందా, చెట్టు ముందా అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే హెబ్రీ పత్రిక 11:3 భాగంలో చెప్పుకొచ్చారు. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి చెప్పుకొస్తూ కనబడేది పదార్థముల చేత స్మితపడలేదని చెప్పుకొచ్చాడు. అంటే నిజంగా చెట్టుకు మూలం చెప్పండి, చెట్టుకు మూలం ఏంటండి? ఇత్తులేగా. పక్షులకు మూలం గుడ్లే కదా. కాబట్టి గుడ్లను బట్టి పక్షులని, ఇత్తులను బట్టి చెట్లను దేవుడు పుట్టించాడా? కనబడేటువంటి ఏ పదార్థాలను దేవుడు వాడలేదు. ఒకసారి హెబ్రీ పత్రిక 11:3 చదవగల సమయంలో ప్రపంచములు దేవుని వాక్యము నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది. చూడండి ఏంటంట? దృశ్యమైనది నటుబెట్టి కంటికి కనబడేది ఏదైనా, కనబడేది పదార్థములచ్చే నిర్మింపబడలేదు అంటాడు. కనబడే సృష్టి కనబడుతున్న పదార్థాల చేత సృష్టించబడలేదు అని చెప్పుకొచ్చాడు. అందుకంటే దేవుడు సృష్టిని తయారు చేయడానికి దేవుడు ఏ రూపమైనటువంటి ఘన పదార్థాల్లో, ద్రవ పదార్థాల్లో దేవుడు వాడలేదు. తన మహత్తు కలిగినటువంటి మాట చేత మాత్రమే సృష్టిని చేశాడు తప్ప దేవుడు ఏమీ వాడలేదనే భావాన్ని లేఖనాలు గమనిస్తుంటున్నాయి. గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ భూమి మీదకి మానవుడు ఎట్లా వచ్చాడు? ఎవరి నుంచి వచ్చాడంటే మానవుడు ఈ భూమి మీదకి మానవుడు ఎట్లా వచ్చాడు? ఆకాశం నుంచి ముడిపడ్డా, లేదా కోతి నుంచి వచ్చాడా? ఏమండి, కోతి నుంచి వచ్చాడా? కనుక శాస్త్రవేత్తలు డార్విన్ అని ఆయన అన్నాడు, మానవుడు కోతి నుంచి వచ్చాడు అని చెప్పుకొచ్చాడు. జీవన పరిణామ క్రమంలో మానవుడు కోతి నుంచి వచ్చాడని చెప్పుకొచ్చాడు. ఆ కోతులు నేటికి ఉన్నాయి. ఎక్కడైనా ఈ విత్తని విదూరాన్ని ప్రపంచం ఏమైనా వినిందా? ఏమైనా చూసిందా? చూడలేదు. అర్థమేంటి? చూడలేదు అర్థం ఏంటంటే అది నిజమైంది కాదు, అది కేవలం అబోధ కల్పన మాత్రమే చెప్పుకొచ్చాడు. కాబట్టి మనం చదివిందాక ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ఒకరి నుంచి ఎవరు అవకూడదు, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని చెప్పుకొచ్చాడు. అపోస్తల కార్యక్రమంలో ఎవరు అవకూడదు, ఒకరి నుండి అన్నాడు. ఎవరు అవకూడదు? ఎవరండి? ఒకరి నుండి అన్నాడు. ఒకసారి చదువు ఆ మాటని. అపోస్తల కార్యక్రమం 17వ అధ్యాయంలో ఆ మాట ఈతిగా వ్రాయబెట్టి పరిశుద్ధ గ్రంథంలో. అపోస్తల కార్యక్రమం
17వ అధ్యాయము 26, 27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన యుగని నుండి అన్నాడు. ఎవరో ఒకడు, ఎవరా ఒకడంటే ఆదామే. ఆదాము ద్వారా వచ్చినటువంటి జరాక్షులే తప్ప, ఏమండి, ఆదాము నుంచి వచ్చినటువంటి జరాక్షు కాపీయే మానవుడు తప్ప ఏ కోతి నుంచో, ఏ కుక్క నుంచో, ఏ పిల్లి నుంచో, ఏ నక్క నుంచో ఏ మానవుడు ఎక్కడా కూడా పుట్టలేదన్న భావాన్ని లేఖనాలు కానీ లోకంగా రుజువు చేస్తుంది. కానీ మనం ఆలోచించి చూస్తే, కానీ ఒకరి నుండి ఆయన ఒకడెవరంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి జరాక్షు కాపీలే ఇవన్నీ తప్ప ఇంకెక్కడ కూడా వదిలాంటి లేదు అనే భావాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మొదటి ఆయనే మనలను పుట్టించారు. ఆయనే పుట్టించారు తప్ప ప్రపంచంలో దేని వల్ల కూడా మానవ జాతి మనుగడ రాలేదు అనే భావాన్ని ప్రతి మానవుడు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఆయనే మనం పుట్టించను, మనం ఆయన వారము, ఆయన మీద గొర్రెలను చెప్పుకొచ్చాడు. భూమి మీద పుట్టించి వదిలేదా నీ సాగు మీరు రావడం వదిలేశాడా? గొర్రెలు అయిపోతలేదంటే ఆయన వాగ్దానం చేశాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని దాని మీద ఏలుబడి చేయాలన్న ఆశీర్వాద దేవుడు చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం మీద ఆశీర్వాదం నెరవేర్పు కొరకై మానవుడు పుట్టించి ఒక నాయన మీరు సావడం అని చెప్పి వదిలేదా? పారేశాడా? పారేలా చేశాడు. భూమి మీద మానవుడు జీవించడానికి ఏం కావాలండి? భూమి మీద మానవుడు జీవించడానికి, పెరిగి పెద్దవడానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం నుంచి రావాలా? ఆయన చేతుల నుంచి రావాల్సిందే. ఒకసారి అపోస్తుల కార్యక్రమం 14వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఆయన ఆకాశముల నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులు దయచేస్తూ ఆహారాన్ని అర్పిస్తున్నాడు. అంటే వర్షం లేకపోతే, ఋతువు లేకపోతే మీరు తినడానికి ఏమి భూమి మీద ఏమి లేదు. బట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, మనం తినడానికి ఆహారం ఎక్కడది? తయారు చేయగలవా? ఎవరు? నువ్వు కాదు, ఏ సైంటిస్ట్ చేయలేదు. ఆయన ఆకాశం నుంచి వర్షాన్ని ఇస్తే, ఫలవంతమైన ఋతువులు ఇస్తే భూమి ఫలిస్తుంది తప్ప, లేకపోతే ఈ భూమి మీద ఏ మానవుడు బ్రతకడానికి అవకాశం లేదని ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మనం లేఖనాలు చూడడానికి మనం గమనించినట్లయితే, ఆయన ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆయన ఎరగాలని, ఆయన తెలుసుకోవాలని, దాని ప్రకారంగా జీవిస్తేనే నిత్య జీవం అనే విషయాన్ని కన్నా మనం గుర్తిస్తున్నా. నిజంగా లేఖనాలు చెప్పే దేవుడు ఎవరు? లేఖనాలు చెప్పే దేవుడేమో యెహోవా, లోకం చెప్పే దేవుడు ఎవరో అంటే యేసుక్రీస్తు. కాబట్టి ఏ దేవుడు నమ్మితే నీకు నిత్య జీవం ఉంది? లేఖనాలు చెప్పే దేవుడు ఎవరైతే యెహోవా, ఆ లేఖనాలు చెప్పే దేవుడు నమ్మితే నీకు నిత్య జీవం ఉందని చెప్పి వచ్చాడు. కాబట్టి యెహోవా మాట అన్నాడు, లేఖనముల యందు ఏముంది నీకు? లేఖనాలు ఏముంది నీకు? నిత్య జీవం అని చెప్పాడు. లేఖనాలను విడిచిపెట్టి బయటకు పోయి లోక సంబంధంగా ఆచారంగా చేస్తూ వ్యవహరిస్తున్న వ్యక్తికి నిత్య జీవము లేనే లేదు. దేవునికి కానీ మనకు తెలిసింది ఒకటే, మనం తెలుసుకుంది ఒకటే, మనం చేసేది ఒకటే. ఇక రెండో దాని నుంచి మనం ఆలోచనే చేయం. అంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా అంత భక్తి, అంతే కదా? గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఉండే ఏమంటే ఎద్దుకు ముద్దు పెట్టినట్టే ఉండదు తప్ప, ఏమంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టుగానో ఎద్దుకు ముద్దు పెట్టినట్టుగా ఉండదు తప్ప, నిజమైన భక్తి లేఖనాల వెలుగులో నువ్వు చేసే భక్తికి ఆధారం ఉన్నదా లేదని ఆలోచించే క్రైస్తవులు నిరంతకాలం గుడ్డెత్తి చేలో పడ్డట్టుగానే ఉంటుంది, ఎద్దుకు ముద్దు పెట్టినట్టు తప్ప దానికి పరమార్థం అనేది గుర్తించకపోతే ఉపయోగం ఏమి లేదు. కాబట్టి మీరు వాస్తవాన్ని గుర్తించినట్టే ప్రపంచమంతా యేసుక్రీస్తునే ఏయిందనుకున్నాం. ఎగ్జాంపుల్ కొంచెం ఒక్క నిమిషం లేఖనాన్ని గ్రంథాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తునే తెలుసుకుంది, యేసుక్రీస్తునే దేవుడని నమ్మింది. నిత్య జీవం ఉందా చెప్పండి? ఉందా? ఆయన చెప్పాడా? ఏ వ్యక్తినైతే దేవుడి లోకానికి పెట్టించాడో ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఒక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం మీరు చూస్తే ఆయనే మాట్లాడుతున్న మాటలో సారాంశం ఏంటో చూడండి. అద్వితీయ అంటే అర్థం పెట్టి నేను మీకు చెప్పా, ఏకైక ఒకే ఒక్క అని చెప్పుకొచ్చారు. ఏకైక ఒకే ఒక్క, రెండో వారికి అవకాశం లేనట్టే అనేటువంటి అద్వితీయ అక్కడ మాట్లాడాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను చెప్పు. దేవుడి నుంచి మాట్లాడుతున్నాడు. తండ్రి యెహోవా దేవుడు
గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపినటువంటి యేసుక్రీస్తుని ఎదుగుటయే నిత్య జీవం అన్నాడు. మనకేమో తెలుసు? మన యేసు ప్రభు తప్ప రెండో వాళ్ళు తెలియదు. నిత్య జీవం ఉందా? లేదు. కాబట్టి భక్తి జీవితం అట్రంలో అవడానికి కారణం ఏంటంటే నువ్వు భక్తి మీద లేఖనాల మీద అయినా సరే నువ్వు మనసు పెట్టడం లేదు, నువ్వు ఆయన ఎరగడం లేదు, ఆయన తెలుసుకునే ఆలోచన చేయడం లేదు అన్నది వాస్తవం. కాబట్టి ప్రియమైన దేవుడు వల్ల నిత్య జీవాన్ని ఎవరిస్తారని వాగ్దానం చేశారు మనకి? నిత్య జీవాన్ని ఇస్తారని మనకు వాగ్దానం మన గతంలో ఆయనకి కాదుగా. దాన్ని దేవుడే చెప్పాడు. తీర్పు పత్రిక 1:1-4 వచ్చిన మాట ఏంటంటే అబద్ధమాడినారని దేవుడు అన్నాడు. ఎవడ అబద్ధమాడినారని దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేశాడు. ఏమని? నిత్య జీవాన్ని ఇస్తారు అని చెప్పాడు. నిత్య జీవాన్ని ఇవ్వాలంటే నువ్వేం చేయాలా? నిజమైన సత్యదేవుడు ఎవరో తెలుసుకోకుండా, ఎరగకుండా, లోబడకుండా, ఆయన ఆరాధన చేయకుండా నీకు నిత్య జీవాన్ని ఎవరిస్తారు? అది సంతోషానికి సిద్ధపడ్డా కొనుక్కోవడానికి, వాడుకోవడానికి. నిజమైన దేవుడు వల్ల గ్రంథం విడిచిన బోధిస్తాను అంటే గ్రంథాన్ని విడిచిపెట్టి నీకు తెలిసినటువంటి నామకాంత భక్తిని నువ్వు అవలంబిస్తావు అంటే నిత్య జీవాన్ని ఎవరు వాళ్ళ? నిత్య జీవం ఎవరు వాగ్దానం చేశారు నీకు? నిత్య జీవాన్ని ఇస్తారని వాగ్దానం చేసింది మౌనమైన దేవుడు. ఆ నిత్య జీవాన్ని ఇవ్వాలి అంటే ఆయన ఎవరో తెలుసుకోకూడదు. నీకు కావాలి నిజంగా గ్రంథంలో బోధించే వాక్యం ఏంటంటే యోగ గ్రంథం 35:11 వచ్చి వాళ్ళు చెప్పి మాట ఏంటంటే భూజంతువుల కంటే బుద్ధిని ఆకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనల్ని సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చాడట. అదంతా జ్ఞానం, ఆ బుద్ధి ఉందా? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కాబట్టి 20 కీర్తనలో అన్నాడు బుద్ధి జ్ఞానం లేని గాడిద వలన గాడిద మనుషులు ఉండకూడదని చెప్పి వచ్చాడు. వాటిలో ఈ మాట చాలా కఠోరంగా ఉన్నా మన లేఖనాల దేవుడు మాట్లాడాడు, తప్పదు మరి పొందాల్సిందే. కాబట్టి లేఖనాల వేరులో మన భక్తి సమచూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదో బుద్ధి భక్తి చేయడం వల్ల ఉపయోగం ఉందా? నామకాల భక్తి చేయడం వల్ల ఒకవేళ లోకాల్లో నీ భక్తి అనేది లోకానికి ఉపయోగపడొచ్చాడు, కానీ నువ్వు మరణించిన తర్వాత నీ భక్తి నీకు ఉపయోగపడదు. చల్లని చక్కర ఈ విషయాన్ని మర్చిపోకండి దేవుడు. కాబట్టి మనం గ్రంథాన్ని గమనించాలి. గ్రంథం వెలుగులోనే మన భక్తి దాన్ని సవరణ చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేవు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు, అదృశ్యమైన దేవుడు, అనంత జ్ఞానైన దేవుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. అవునా కదా? సమస్తాన్ని సృష్టించాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరో వాటికి తెలుసు. ఆ సృష్టికర్త మాట, దేవుడి మాట నిజంగా నేటికి అవి ఉంటున్నాయి. వినందెవరండి? వినంది ఎవరో, తెలుసుకుంది ఎవరో, లోబడింది ఎవరో, అంగీకరించింది ఎవరంటే మనం లేదు. దేవుని దృష్టిలోనే మనం గొప్ప, దేవుని దృష్టిలోనే మనం గొప్ప, మన దృష్టిలోనేమో లోకం గొప్ప. మనమేమో దేవుని దృష్టిలో గొప్ప, మన దృష్టిలోనే లోకం గొప్ప, దేవుడు గొప్ప. 119 కీర్తన భాగాన్ని చూస్తే కీర్తనల గ్రంథము 119 కీర్తన భాగాన్ని 90-91 చూస్తే నీ విశ్వాస్యత తరతరములు మాటలో దావీదు గురించి మాట్లాడుతున్న చోదన సమయంలో కీర్తనల గ్రంథము 119 కీర్తన 119 కీర్తన 90-91 కీర్తనల గ్రంథము 119 కీర్తన నీ విశ్వాస్యత తరతరములను నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తమును నీకు సేవ చేయుచున్నది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే నీవు భూమిని స్థాపించింది. భూమి అనేది సింగిల్ ప్లోరల్. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది అన్నాడు. పైన మాటల్లో ఒక భూమి గురించి పర్టికులర్ గా మాట్లాడాడు. భూమి గురించి కింద వచ్చారు కన్నాడు ఏమన్నాడు? సమస్తము అన్నాడు. అంటే అర్థమేంటి? ఆయన తన మహత్వమైనటువంటి మాట చేత సృష్టించబడినటువంటి సమస్తము నేటికి ఏం చేస్తున్నాయి? సేవ చేయడం. అర్థమేంటి? దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుబాటు చేస్తూ భక్తుడైన లోకాన్ని చూపించడం కాదు సేవ చేయడం అంటే. దేవుని మాటకు శిరసావహించి లోబడి అంగీకరించి దాని ప్రకారంగా చేయడమే అది సేవ అంటే తప్ప వాక్య ప్రకారం దేవుడిని తిరుగుబాటు చేస్తూ
మేము దేవుని సేవ చేస్తామని చెప్పి క్రైస్తవుల సేవలు భూమి మీద కొట్టుకుంటున్నారు. అది సేవే కాదు, మీ దేవుడు కదా. వాక్యానికి లోపడకుండా, దేవుని మాట వినకుండా, నువ్వు దేవునికి వెనుకంగా నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. అది గుడ్డలు చీరు పట్టే నామకాంత భక్తి తప్ప, ఆచార భక్తి తప్ప, అది వినయకుల భక్తి కావడానికి ఆస్కారం లేనట్టి భక్తి అనే విషయాన్ని కదా మనం పోలీసుకుంటుంది కదా. కాబట్టి ఇవాళ క్రైస్తవ్యానికి బైబిల్ అవసరం లేదు, బైబిల్ చెప్పే లేఖనాలు అవసరం లేదు, దేవుడి మాట దేవుడి చిత్తమైన కూడా అవసరం లేదు. ఎంతసేపటికే లోక సంబంధమైన ఆడంబరాలు, ఆచారాలు, లోక సంబంధ పద్ధతులే తప్ప దైవ చిత్తాంతరం మనసు ఎరిగి దేవుడి మేము జీవించాలని ఆలోచన నేటి భక్తులు ఎంతమందికి ఉంది అంటే లేదు కదా. కాబట్టి లేఖనాల్లో లేదు ఏదైనా వ్యర్థమే కదా, లేఖనాల్లో లేదు ఏదైనా వ్యర్థమే. కాబట్టి అపోస్తులైన పౌలు ఏం చెబుతున్నాడంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి లేఖనాల్లో లేదు ఏదైనా వ్యర్థమే. లేఖనం చెప్పండి, లేఖనం ఆమోదించండి, ఏ క్రైస్తవులు చేసేదైనా వ్యర్థమైంది. కాబట్టి పౌలు ఏం చెప్పుకొచ్చారు చూడండి. అపోస్తుల కార్యక్రమం 14:10 మాట్లాడుతున్నాం. అపోస్తుల కార్యక్రమం 14:17 భాగాన్ని చూస్తే, అపోస్తుల కార్యక్రమం 14:17 భాగాన్ని, అపోస్తుల కార్యక్రమం 14:17 భాగాన్ని, అపోస్తుల కార్యక్రమం 14:17 భాగాన్ని, 15 భాగాన్ని, 14:15 అయ్యలారా మీరు ఎందుకు ఎలాగో చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం నరులమే. అంటే అర్థమేంటి? మానవులైన వారికి మానవులు ఎప్పుడు కూడా సాగిపడి నమస్కారం చేయకూడదు. కానీ లోకంలో ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం, మీడియాలో ఎంతో మంది చూస్తూ ఉంటాం. మనుషులకే పాదాభివాదం చేస్తూ ఉంటారు, వాళ్ళని దీవిస్తూ ఉంటారు, వాళ్ళకి అక్షింతలు వేస్తూ ఉంటారు. కరెక్టా? నిజంగా లోబడాల్సిన కంటే ఆకాశమును భూమిని సృష్టించిన దేవునికి లోబడాలి. సృష్టికర్త అయినటువంటి దేవునికి సాగిన నమస్కారం చేయాలి. ఆ వైరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళకి ఇక్కడ మాట్లాడుతున్న సంగతి తిమోతికి, పౌలుకి, బర్నబాకి వాళ్ళు సాగిపడి నమస్కారం చేస్తున్నారు. ఆయన అంటున్నారు, ఇలాగా మేము కూడా మీలాంటి మనుషులమే తప్ప మేము కాదు. కాబట్టి మీరు వ్యర్థమైన వాటిని చూసారా, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తము సృజించిన జీవముగా దేవుని తిరగవాలని మీకు స్వార్థ ప్రకటిస్తున్నాము. ఎవరికి తిరగాలంట? ఆకాశాన్ని భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన జీవముగల దేవుని తిరగవాలని మీకు స్వార్థ ప్రకటిస్తున్నాము అని చెప్పి ఆ రోజున పౌలు బర్నబాలు ప్రసంగం చేశారు. అయ్యా వాళ్ళు సాగిపడి నమస్కారం చేస్తే బాగా చేయండి, కాళ్ళకి ఒత్తుకోవాలి. అంతేడా? చాలా మంది చూస్తూ ఉంటాం, వాళ్ళు సాగిపడి నమస్కారం చేస్తూ ఉంటే నిద్ర చేసి ఒత్తుకుంటూ ఉంటారు. దేనికి? ఇంకా దగ్గర రావడానికి. ఇది ఇవాళ జరిగేటువంటి భక్తి మీద జరిగేటువంటి దుస్సాహసాలు జరుగుతున్నాడు. కాబట్టి మానవుడికి ఎప్పుడు కూడా భక్తి విషయంలో లోబడి నమస్కారం చేయకూడదు. ఎవరు చేయాలి? సాగిపడి నమస్కారం. సాగిపడి ఎవరికి నమస్కారం చేయాలి? ఎవరు చేయాలి? ఒకసారి 95 కీర్తన భాగంలో మీరు జ్ఞాపకం చేస్తారు. సాగిపడి నమస్కారం ఎవరు చేయాలి? మానవుడు అనేటువంటి వ్యక్తి ఎవరికి సాగిపడి నమస్కారం చేయాలో 95 కీర్తన భాగంలో చెప్పబడింది. 6-5 వచనాలు. 95 కీర్తన 5-6 వచనాలు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసేది, ఆయన హస్తముల భూమిని నిర్మించడం, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదు. ఎందుకు? మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదు మూలంగాడు. నిజంగా నిన్ను సృష్టించిన దేవుడైతే నువ్వు సాగిలపడి నమస్కారం చెయ్యి. ఎవరో సృష్టించిన ఆయనకు నువ్వు దేవుడైనటువంటి విషయంలో నమస్కారం చేయలేదు. విషయంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి. కాబట్టి మనం సృష్టించిన యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కారం చేయదు అని చెప్పుకొచ్చాడు తప్ప మానవుడికి మానవుడు బాధాకి పూజ చేసుకోవడం, పూజ తీసుకోవడం అనేది అంత శ్రేష్ఠకరమైన సంగతి కాదని కూడా లేఖనాలు మాట్లాడుతున్నారు దేవుడు. కాబట్టి ఇంత జరుగుతున్నా, ఇంత లేఖనాల చెప్పుల్లో ఉన్నా మనకు నిజమైన దేవుడు అర్థమైందా? అర్థం కాలేదు. కాబట్టి వ్యర్థమైనటువంటి భక్తి భావజాలంతో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు లేఖలు బోధిస్తున్నాయి. గ్రంథంలో భక్తులు చెప్పుకొచ్చారు, ఎంతోమంది చెప్పుకొచ్చారు, అయినా పెట్టలేదు.
మనందరి పాపాల కోసం వచ్చారు, యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి కదా పాపులను రక్షించడానికి క్రీస్తు లోకంలోకి వచ్చినమాట. వాక్యములకు పూర్ణాంగీకారం యోగ్యమైన ఆయన పాపం రక్షించడానికి వచ్చాడు. ఎంత వాస్తవం, ఎంత వాస్తవం. మనం అందరం అర్థమేంటి, ఆయన స్వహస్తాలతో సృష్టించబడిన మనం అందరం కూడా ఎవరిని అడగాలని, ఎవరిని అడగాలని, ఎవరిని అడగాలండి? సత్యవంతుడైన వారిని ఎరగవలని అన్నాడు. ఎవరా సత్యవంతుడు? యెహోవా దేవుడు. ఎందుకు వస్తే మన సత్య వ్యవస్థ 17:3 అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను అన్నాడు. నిన్నంటే ఎవరన్నమాట? నిన్న దేవుడు సంబంధించిన మాట, యెహోవా దేవుడు సంబంధించిన మాట. నిన్ను, అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను అని చెప్పుకొచ్చాడు. యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చారు? ఒక్కసారి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ భాగంలో అపోస్తుడైన యోహాను మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదవకపోయే సమయంలో యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ భాగాన్ని మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరా సత్యవంతుడు? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ భాగంలో అపోస్తుడైన యోహాను మాట్లాడుతున్న మాటలను సారాంశం చదవకుండా మన సమయంలో మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరా సత్యవంతుడు? యెహోవా దేవుడు. ఆ సత్యవంతుడైన యెహోవా దేవుడు ఎరగవలనని అదిగో దేవుని కుమారుడు వచ్చి మనకేం చేశాడట? వివేకాన్ని గ్రహించాడు చెప్పుకొచ్చాడు. మరి వివేకం కలిగిన పనులు చేస్తున్నాం మనం? అవివేకమైన పనులు చేస్తున్నామా? జ్ఞానం పనులు చేస్తున్నామా? జ్ఞానమైన పనులు చేస్తున్నామా? భక్తి పనుల, కేంద్రమైన పనుల, లోక సంబంధమైన, దేవుని సంబంధమైన ఆలోచన. కాబట్టి మనము సత్యవంతుడైన వారిని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించినా సరే ఇంకా జ్ఞానికి వివేకం ఇంకా అంత పిచ్చే. ఇంకా నిజంగా భక్తి అనేది పిచ్చివాడు చేతులు రాయి కన్నా, కోడి చేతులు కొబ్బరి కన్నా దిగదారి జీవితాలతో ఇవాళ క్రైస్తవం ముందుకు తప్ప లేఖనాల వెళ్ళు వారి వారి భక్తి జీవితాన్ని సరిచేసుకోలేని నామకాంత క్రైస్తవ భక్తులు కోట్లు. ఆవగినంత వివేకం అంటే తినాలి చాలా ఉందా? ఆవగినంత వివేకం ఉన్నా నిజమైన దేవుడు ఎలా అర్థమవుతుంది? నోరు లేని జీవులకు అర్థమైంది, నోరు లేని జీవులకు అర్థమైంది. కాబట్టి కదా 145వ కీర్తన భాగంలో అంటున్నాడు, సర్వజీవుల కన్నులు నీవైతే చూస్తున్నాయి. ఎందుకంటే నీవు కృపిని విప్పి ప్రతి జీవి కొరకును తృప్తిపరుస్తున్నావు కాబట్టి వాటి కన్నులని నీవేదే ఉన్నాయని చెప్పుకొచ్చాడు. క్రైస్తవ కన్నులు ఏమన్నాయి? లోకం మీద ఉన్నాయి. అంటే ఎవరు ఎక్కువ అభ్యాసపడ్డాడు? వీటన్నిటిని గమనించి గాడిదల్లాగా కంచగాడిలాగా బతకదు, మీరు బుద్ధి జ్ఞానం లేని వాటిలాగా ఉండొద్దు, మీరు పసుప్రాయంలాగా ఉండొద్దు అని చెప్పి దేవుడు నిర్దేశిస్తారు. అయినా వాళ్ళలో ఉన్నటువంటి అవివేకం పోయిందా? అందుకని ఎలక తోలిచ్చి ఏడాది పుట్టినా ఏమైంది? నలుపే కానీ రాదు. ఈ భూమి మీద మనిషి లోకాన్ని పిలిచేదాకా వారికి ఆ పిచ్చి, ఆ అజ్ఞానం, ఆ విధేయత, ఆ అవివేకం అనేది విడిచిపెట్టదు. అందుకోసమే నిజమైన దైవిక జ్ఞానం ఏంటి అర్థం కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి దేవత వారి మరుడంతా గుడితనానికి అడగేయడం చేత నిజమైన దేవుడు ఎవరో తెలియదు, ఆ అతిథి సత్యదేవుడు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు లోకానికి పంపింది ఎవరో తెలియదు. కానీ వాళ్ళే ఆలోచన యెహోవా దేవుడే క్రీస్తే పరిశుద్ధాత్ముడని చెప్పి ఆ బోధంతో జనాలకు ఈనాడు చేసిన పోషిస్తుంది లోకం. ఆ బోధనలో ఎవరికి ఏం లేదు, నిత్య జీవం కాబట్టి అబద్ధమాడినారని దేవుడు అనాది కాలం మీద వాగ్దానం చేసినేవని నిత్య జీవాన్ని ఇస్తాను. నిత్య జీవాలు నీకు కావాలని నువ్వేం చేయాలా? లేఖనాలు పెట్టాలా? ఆ లేఖనాలు చెప్పే ఆ అతిథి సత్యదేవుడు తెలుసా? తెలుసా? అతిథి సత్యదేవుడు లేకపోతే ఈ నిత్య జీవాలు ఎవరు వస్తారు? అదే మనకి అనుకోచుకున్నారు. నిజంగా నువ్వు నామకార్థ భక్తులు బ్రతుకుతున్నావు వాళ్ళకి ఆధారమే అది తప్ప వేరు కాదు. నిజంగా నువ్వు మనసు పెట్టి, జ్ఞానం పెట్టి, గ్రహించి నువ్వు నిజంగా లేఖనాలు మనసు పెడితే నువ్వు గ్రహించి దాన్ని పరిశీలన చూస్తే ఆ అద్వితీయ సత్యదేవుడు ఎవరో హీఈస్ అవైలబుల్ రైట్ నౌ. ఆయన నీకు అందుబాటులోనే ఉన్నాడు, ఆయన దూరంగా ఏం లేడు. ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీవన్. ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు తప్ప. కాబట్టి విషయంలో ఉన్నాడు.
సమీపంగా ఉండగానే ఆయన వేడుకోలేదు. యెహోవా దూతకు కాలమందే ఆయన వెతకాలని చెప్పాడు. ఏం వెతికేది? వెతికేది ఎప్పుడు పెట్టే టైం వచ్చాక ఎదుగులాడేది. పెట్ట మొత్తం రానంతకాలం లోకాన్ని వెతుకుతాం. పెట్ట మనసు రాగానే అంటే అర్థమేంటి? పోయే కాలం ఆసన్నమైనప్పుడు ఎందుకు కేవలం ఉపయోగం. జీవము శక్తి ఉన్నంత కాలమే లోకాన్ని వెతుకుతాం. లోకం కోసం చెప్పాలంటాం, లోకం కోసం బ్రతికేస్తాం. అంత కాలం అంతా అయిపోతున్నప్పుడు ఈ దేహం నా దేహం మనందరి దేహం ఆడిపోతున్నప్పుడు అప్పుడు దేవుడి మీదకి ఎక్కువ మన దృష్టి అంతా ఉపయోగపడతా. ఆరుగాలం చేసిన దెయ్యాల భజన లాస్ట్ వచ్చేసరికి దేవుడా దేవుడు అంటే కుదురుతా. అలాంటి భక్తి ఉన్నదనే విషయాన్ని గమనించే ప్రభువు చెప్పాడు. మత సంవత్సరం 7వ తరగతి ప్రభువా ప్రభుని గురించి ప్రతివాడు ఎలా చేరడం? పరలోకం చేరగా ఎందుకు చేరడం? వాడికి ఏం తెలియదట పరలోకంలో దేవుడు ఉన్నారని, దేవుడితో చిత్తమన్నదని, ఆయనే అద్వితీయ సత్యదేవుడు అనే విషయం వాడికి తెలియదు కాబట్టి వాడు పరలోకం చేరడం అని చెప్పుకొచ్చారు. అంటే భూమి మీద ప్రభావం అనే భజన తప్ప ఇక రెండో తెలియదు వాడికి, వాడు పరలోకం చేరడం అంటే అవుట్ బాల్ అని చెప్పుకొచ్చారు. ఆ అవుట్ బాల్ కాకుండా ఉండాలంటే నువ్వు కానీ నేను కానీ లోకంలో ఉన్న వారు ఎవరైనా ఉండొచ్చు. ఆ నిజమైన అద్వితీయ సత్యదేవుడు ఎవరో నువ్వు తెలుసుకోకపోతే నీ భక్తి కాదు లేదు దేవుడికి ఉన్నారా. కాబట్టి లేఖనాలు బోధించిన సారాంశం అది. కాబట్టి దేవుడి కుమారుడు చెప్పాడట ఆ సత్యవంతుడైన వాడి అటువంటి మనకు ఆ జ్ఞానాన్ని మనకు చెప్పాడు తప్ప నేనే దేవుడిని నన్నే ఆలోచన చెప్పాడు దాన్ని ఉపయోగం చేయడానికి. అది తండ్రి కోరిక. ఆరాధన అనేది అట్టివారు తండ్రిని ఆరాధించాలని ఆయన కోరిక. అది ఆయన కోరికను బేఖాతరు చేసి నీ ఇష్టాలను నువ్వు ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తనకు తప్ప చేసుకుంటూ ఉంటే నీ భక్తికి దేవుడికి ఆధారాన్ని ఎలా చెప్తగలవు? లేఖనాల ఆధారం లేదుగా. ఆధారం లేకుండా ఉపయోగంగా. కాబట్టి పోయిన సోమవారం ఓట్లు వేస్తారు. ఓటు కోసం స్లిప్లు వేసుకుని తీసుకుని వెళ్ళారు. అంటే పోలింగ్ బూత్ మీరు వేసుకెళ్ళారు. మీరు తీసుకునేటువంటి స్లిప్ ఆ పులింగ్ కోసం దగ్గర లేకపోతే ఆధారం అంటే రుజువు కాకపోతే ఓటేయగలవా? ఎలా ఉన్నా బయటకు అంటాడు. ఎందుకు నువ్వు తీసుకునే స్లిప్ అక్కడ అకార్డింగ్ టు దాని ప్రకారంగా గవర్నమెంట్ చట్టం ప్రకారంగా ఓటు తీసుకుని నీ పేరు లేకపోతే నువ్వు ఎన్ని స్లిప్లు తీసుకెళ్ళినా బయటికి పంపించేస్తా. ఒక పూట 5 సంవత్సరాలకి వేసే ఓటు విషయంలోనే నీ స్లిప్ నీ పేరు పర్మనెంట్ గా అక్కడ లేకపోతే గెట్ లాస్ట్ అంటాడే. మరి నువ్వు భక్తి కొనసాగించే నీ భక్తి జీవితానికి లేఖనపరమైన ఆధారం లేకపోతే ఇంకా గెట్ లాస్ట్ అన్నాడు ఆయన అంటాడుగా. అందుకోసం అమ్మడు కూడా అన్నాడు అక్రమము చేయి వాళ్ళారా నేను ఎరగను గెట్ లాస్ట్ అనే మాట రాయబడి ముందుగానే. అయినా జనాలకు ఏం లేదు, జ్ఞానం లేదు. అయినా జనాలకి తెలివి లేదు, వివేకం లేదు. ఇంకా పిచ్చోడు రాయిలాగా ఉంది. గుడ్డు సీర పట్టుకెళ్ళి లేఖన బలమైనటువంటి విధానాలతో నా భక్తి ఎటువైపు ఉంది? దెయ్యం వైపుందా, దేవుని వైపుందా, నరకం వైపుందా, లేకపోతే దేవం వైపుందా అని ఇంకా కూడా కళ్ళు తెరగనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం నిద్రపోతా ఉందంటే ఆ నిద్రపోతంలో కానీ ఎవరు నమ్మకాలి? నిజంగా నిద్రపోతం లేకపోవచ్చు కానీ నటించే మహనీయుడిని ఎవడో లేపలేడు. ఇవాళ ప్రపంచం క్రైస్తవం అనుకుంటూ నటించే భక్తులు ఉంది కాబట్టి నిజంగా మీరు తప్పలేదు. భగవాన్ చెప్పారంటే మనం తెలీదా? మాకు తెలుసు. ఏం తెలుసు? నరకానికి అదేమే తెలుసు. లేఖన ప్రకారంగా జీవితాన్ని సరిదిద్దుకుందాం అని సరి చేసుకుందాం అని ఆలోచిందా? ఇవాళ వాక్యం గురించి మాట్లాడితే ఫస్ట్ చేసి గర్వాల అహంకారం చేయ బయటపోతా ఉంటాం తప్ప వాక్యానికి లోబడితే తప్ప నిజం లేదని విషయం మర్చిపోతాం. కాబట్టి సాత్వికంతో వాక్యాన్ని అంగీకరిస్తే దేవుడు నీకు పరలోకానికి నిజం ఇస్తాడు తప్ప గర్వంతో అహంకారంతో అంధకారంతో నువ్వు కళ్ళుకి నెత్తుకొచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే తీసుకెళ్ళాడతాడు, నరకానికి నెడతాడనే విషయం మర్చిపోతాడు. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు దేవుడు ఒకసారి పంపించలేదా? ఒకసారి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మనందరి పాపాల నిమిత్తం నిలబడ్డాడు. చనిపోయి మనందరి పాపాలతో సమాధి చేయబడి మనందరి పాపాలు తిరిగి లేచి 3వ దినాన 40 రోజులకి నుండి పునరుద్ధరణే పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలన చేసే పరిస్థితి లోపల జనాలు తెలియదు. వీళ్ళు చేసే దెయ్యాల పరిపాలన కాబట్టి దెయ్యాల సాధారణ పరిపాలన కాబట్టి వాళ్ళకి ఆ పరిపాలన ఉన్నాడు. దేవుడు తీసుకున్న పరిపాలన అర్థం కావట్లేదు. సరే ఆయన రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? లేఖనాలు బోధిస్తున్నాడు. చివరిగా మనం ముగించుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు 2వ పత్రికలో మాట మాట్లాడాడు. 1వ అధ్యాయం 6-7 వచనాల్లో అపోస్తలుడైన పౌలు
తెస్సలోనికీయులకు రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో మాట్లాడాడు. ఆల్రెడీ వచ్చినాను. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగిన వారికి అదిగో అయిపోయిందా? మనం ఏమనుకుంటున్నామంటే నీ యేసుక్రీస్తుని నమ్మాం, యేసుక్రీస్తుని నమ్మాం, బాప్తిసం పొందాం, ప్రతి ఆదివారం యేసు ప్రభువుని అర్థం చేస్తున్నాం, మాకు మించిన నమ్మకమైన క్రైస్తవ భక్తుడు ఎవడూ లేడని నువ్వు గర్వపడుతున్నావు, భ్రమపడుతున్నావు, విడిసిపడుతున్నావు. కానీ ఇక్కడ గ్రంథం ఏమని బోధిస్తుంది? ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనబరుచు దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు ఎవరికంట? దేవుణ్ణి ఎరగిన వారికి అన్నాడు. దేవుని ఎరగడం అర్థమేంటి? ఆ అద్వితీయ సత్యదేవుడు ఎవరో నీకు తెలియదు, నువ్వు ఆయన ఎరగలేదు, ఆయన తెలుసుకోలేదు, ఆయన లోబడలేదు, నువ్వు ఆయన అంగీకరించలేదు. నీకు తెలిసిన దేవుడు ఎవరు? ఇక్కడ మాట్లాడుతున్నా. దేవుణ్ణి ఎరగిన వారికి, ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ఏముంది? ప్రతి దండం అన్నాడా? పూర్వసం అన్నాడా? నిజంగా లేఖనాలు అంగీకరించిన ప్రతి భక్తిహీనుల మీద కురిసేది పూర్వవర్షం కాదండి. ఏ వర్షం? అగ్ని వర్షమే మిగిలింది. మీ దేవుడికి వినడాలా? భక్తిహీనులకు మిగిలింది, దేవుని వాక్యానికి లోబడిన వారికి అందరికీ మిగిలింది, దేవుని మీద తిరుగుబాటు చేసే వారందరి మీదకి మిగిలింది ఏంటంటే అగ్ని వర్షం కొరకే చదువుతుంటే ఆ అగ్ని దేవుడు పోగు చేస్తున్నాడంట భక్తిహీనుడి కోసం. కాబట్టి దేవుని ఎరగిన భక్తిహీనుడుగా ఉంటే ఈ రోజే నువ్వు పని జరగండి. దేవుని ఎరగిన వారికి, ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి అన్నాడు. ఇక్కడ 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటో దేవుని ఎరగాలని, రెండవది ఏంటంటే ప్రభువైన యేసు సువార్తకు లోబడాలని. జనాలంటే సువార్తకు లోబడుతున్నారు కానీ దేవుడు మాత్రం ఎరగట్ల. ఉపయోగం ఉందా? ఏమి లేదు. అడిగి కాసిన వినలే, బూడిద కోసం పనిగే తప్ప ఉపయోగం లేదు. దేవుని పిల్లలు నిజంగా దేవుణ్ణి ఎరిగితే తప్ప ఆ అంతని పొడుచుకుంటున్నాయి. నేను పంపించా ఎవరిని? నా ప్రభు, నా కుమారుడు క్రీస్తు నీ కోసం పంపించా. అది నా ప్రేమ. కాబట్టి నన్ను చేయండి, నేను మీ తండ్రిని, నాకు ఆరాధన చేయమని, నాకు ప్రార్థన చేయమని, నా చిత్తాన్ని నడవాలనే విషయం కలవాలని బోధిస్తున్నా. ఎవరికి అది అర్థం కాకుండా ఏం చేసినా యేసు ప్రభువుకి చేస్తామంటే మరి దేవుడి పరిస్థితి ఇక్కడ చెప్పొచ్చాడు. దేవుని ఎరగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ఏముందంట? ప్రతి దండన ఉంది అని చెప్పొచ్చాడు. కాబట్టి మన సృష్టికర్త అయిన దేవుడు అంటే అర్థమేంటి? అదృశ్యుడైన దేవుడు, నిత్యముండే దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వేంద్రియైన దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పటిదాకా బతుకున్నంత కాలం ప్రేమై ఉంటాడు. ఎందుకంటే యెహోషువ 3 పదాలు చెప్తుంది కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమమయుడండి, ఆయన దయామయుడు అని చెబుతారు. ఇప్పటిదాకా నిజంగా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నిజంగా లేఖనాలలో ఉన్న అద్వితీయ సత్యదేవుడు ఎరగకపోతే, దేవుడికి ప్రీతికరమైన సేవ చేయకపోతే ఆయన ఏమై ఉన్నాడు? అది తెలుసుకొని భూమి మీద ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తామో లేదో చదువుకుని ఒకసారి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం భాగం ఈ మాట రాయబడి ఉన్నది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం భాగాన్ని, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. చేస్తావా? తెలుసుకొని చేస్తావా? చేయలేకపోతే మన దేవుడు ఇప్పటిదాకా అదృశ్యుడు తెచ్చుకున్నామే ఆ దేవుడు, సర్వేంద్రియమి చెప్పుకున్నామే ఆయన, పరిశుద్ధుడు చెప్పుకున్నామే ఆయన, నిత్యుడు చెప్పుకున్నామే ఆయన, అనంతజ్ఞానం చెప్పుకున్నామే ఆయన. ఆ దేవుడు ఏమైందంటే దహించే అగ్ని అని చెప్పుకొచ్చాడు. మిగిలింది అగ్నివర్షమే. కాబట్టి ఏమి కావాలో ఛాయిస్, అవకాశం దేవుడికి ఇచ్చాడు. ఈ లోకంలో ఆయుష్కాలం ఉంటాడు కాబట్టి అద్వితీయ సత్యదేవుడు యెహోవాని ఎరుగుతామో లేదా లోకం నచ్చినట్టుగా నీ భక్తి భావజాలని లోకం కొరకు మనం సమర్పణ చేసుకుంటామో అవకాశం నీకు ఇచ్చాడు. నువ్వు ఎంచుకున్న నిర్ణయాన్ని బట్టి, నువ్వు తీసుకున్నటువంటి ఆలోచన బట్టి మాత్రం దేవుడిని తీర్పులో తీసుకుంటావు. నిజంగా యెహోవాయే దేవుడే నువ్వు లేఖన సత్యాన్ని గమనిస్తే నిత్య జీవానికి వెళ్తావు. లేదు అలా కాదండి, నాకు తెలిసిన దేవుడు ఒకడే, ఆయన యేసు ప్రభువుని నమ్ముకుంటే వెళ్ళేది ఇచ్చారు రకానికి తప్ప కార్తీక దేవుడు. కాబట్టి ఆయన పంపించింది కూడా ఎవరు? దేవుడే పంపించాడు ఆయనే. కానీ ఆయన మర్చిపోయి ఏమే అని చేసుకొని
చేసుకునే ఊరికే పని లేకపోలేదు, ఏం చేసుకుంటాం చేసుకోవాలి. కానీ అద్వితీయ అంటే ఒకే ఒక్క ఏకైక దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా. కానీ దేవుని అనగా పాపులమై ఉన్న లోకములో ఉన్న ప్రజలందరూ రక్షించడానికి దేవుడు దయావరం సంకల్పం చేశాడు. ఆ సంకల్పంలో దేవుడు యెహోవా అయితే ఆ సంకల్పంలో కుమారుడైన క్రీస్తు నీకు కుమారుడుగా పరిచయం చేశాడు. దట్ ఇస్ వర్కే. నీకు దేవుని కుమారుడుగా పరిచయం చేసుకొచ్చాడు. ఆ కుమారుడు తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోతా పరిశుద్ధాత్మ నీకు ఆదరణకర్తగా సత్యకరుడుగా నీకు వదిలేసాడు. కానీ ఈ ముగ్గురు వినండి, 3 గాడ్ అని చెప్పుకుంటే పని కూడా లేకపోలేదు. జనాలకి సేవలు చేసి పోషిస్తున్నాం. కానీ బైబిల్లో మాత్రం క్లారిటీగా నిశ్చితంగా ఎవరి క్యారెక్టర్ ఎవరి పొజిషన్ ఉంది లేఖనాలు. కానీ లేఖనాలు విజయం ఉంటాయి. ఆ లేఖనాలు ఎనక పొరపడితే నరకం తప్పదు దేవుడు. కాబట్టి మనం నరకంలో ఉన్నామో నిత్యజీవంలో ఉన్నామో, ఆ అగ్ని సత్యం ఎరిగిన వారుగా ఉన్నామో, ఎరగని వారుగా ఉన్నామో, లోబడిన వారుగా ఉన్నామో, మిగిలిన వారుగా ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో అనేది మనగానే ఎమర్జెన్సీ దేవుని కుటుంబాలకు ఎదగాలని వర్తెల్లని వారి పేరు ప్రయత్నిస్తుంది. ఈ అవకాశం దేవుడికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఎంతవరకు దేవుడికి కూడా దేవులంతా చేసి